గ్రీస్ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. పారోస్, మైకోనోస్ దీవులను పెను తుఫాను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రధాన పట్టణాలైన పరికియా, నౌసాలలో భారీ వర్షంతో వీధుల గుండా వరదలు ప్రవహించాయి. తుఫానులో చిక్కుకున్న 13 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అధికారులు పాఠశాలలు మూసివేశారు. అత్యవసర వాహనాలు మినహా రవాణాపై నిషేధం విధించారు. ప్రయాణాలకు దూరంగా ఉండాలని కోరారు. మరో 2 రోజులు భారీ వర్షాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. వరదలు తక్కువగా ఉన్న మైకోనోస్ లో మార్గాన్ని క్లియర్ చేయడానికి ఎక్స్కవేటర్లు ఉపయోగించారు. పోరిస్, మైకోనోస్ మరో 2 దీవుల్లో పాఠశాలలు మూసేయాలని అధికారులు ఆదేశించారు. పౌర రక్షణ సేవ సెల్ ఫోన్ హెచ్చరికలు పంపి నివాసితుల ఇంటి లోపల ఉండమని సూచించింది. మున్సిపల్ సిబ్బంది, ప్రైవేట్ కాంట్రాక్టర్లు కూలిపోయిన రాళ్లతో నిండిన రోడ్లు క్లియర్ చేయడానికి పనిచేస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు వరదల్లో చిక్కుకున్న వాహనదారులను రక్షించాయి. పారోస్ దీవుల్లో కూడా తీవ్రమైన వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. గ్రీస్ జాతీయ వాతావరణ శాఖ భారీ వర్షం, ఉరుములతో కూడిన తుఫానుల గురించి సూచనలు జారీ చేసింది. ఇవి అమోనియన్ దీవులు, ప్రధాన భూభాగ ప్రాంతాలు, మాసిడోనియా, థ్రేస్, ఏజియన్ సముద్రం, అటికాను ప్రభావితం చేస్తాయని హెచ్చరించింది. తుఫాను కారణంగా ప్రభావిత ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక భద్రతా మార్గదర్శకాలు పాటించాలని కోరారు. Oh,